ఫోన్ లో మాట్లాడింది బామలా ఉంది, తనకేదో ప్రాబ్లం అనుకుంటా. హలో హలో నేను శ్రీకుమార్ మాట్లాడుతున్నానండి. ఎర్రబాబు కూడా పక్కన ఉండని చెప్పు. హలో చెప్పండి. నన్ను మా వాళ్ళు గదిలో పెట్టి తాళం వేశారు. మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రే, ఫోన్ లో భామరా. ఫోన్ లో బామ మంచి సినిమా టైటిల్. భామ కోమలోకి వెళ్ళకముందే కాపాడదాం. పద అయితే పద. బావా దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నాడు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చేయలేని మనం ప్రేమను బంధించగలమేటి? ఇది తెలిసిన నేను మెంటల్ గాన్ని, వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే, నాదేం పోయింది, అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది. భామదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టార్స్ లో కనుక చెప్తానులే. మరి లేకపోతే ఏంటి, ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు. సరే గాని ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. నువ్వు ముందు దూకా. దూకుతా. పగిలింది. దూకానా? నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకిన చోట దూకమన్నావు. పోనీ సైడ్ అయినా తీసుకోవచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడం మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదహే. బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకోవచ్చు రా. ఇటెందుకు, వెనకాల నుంచి వెళ్దాం. రే, ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తులు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్లు కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే. ఉండే ఎవరు కనబడరేంటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. బాబాయ్, నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చేయి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామని చెప్తే ఎవరికైనా లొట్లేయాలనిపిస్తా. నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఎక్కడ తీస్తారు. బాబాయ్, నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోణ్ణి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు అన్నందంగా, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయా, గీక్కోవాలి. ఇక పట్టు, అయ్య బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేపు స్టార్ట్ అవుద్ది, ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దారా. ధైర్యం ఎక్కువ వీడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ? అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఇన్ని ఫోటో తీస్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. పోనీ నేను చెప్పనా? దొంగని ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. ఓ, నైస్ మీటింగ్ యు. ఐ యామ్ కేకే, కిడ్నాపర్ కిర్లోస్కర్. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా,
వానపామున్నా హే, పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి ఆ? వానపాము అంటే చిన్నమ్మాయి. చి బాబోయ్ నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో ఓ ఆహా. ఆ. కత్తి ఆ. ఆ? ఆ? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఉమ్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా నగరెట్ చేస్తుందండి అమ్మ. ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకుంటున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా. ఏం తొందర నీకు? ఎడుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అచ్చిపో. అందరం బుక్ అయిపోతాం. అయ్య బాబోయ్, పదండి పదండి. పద పద. ఒకటి అలాగా. రెండు బాయ్. మూడు అయ్య బాబోయ్, ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే. మరి కాన్ఫరెన్స్ ఎక్కువగా ఉంది పదరా. ఇది ఏం చెప్పాలి? రేయ్ మొద్దు, ఏంట్రా సౌండ్? వచ్చినప్పుడు వచ్చిన సౌండ్లా, వెళ్ళినప్పుడు వచ్చిన సౌండ్లా. ఎవరొచ్చారు ఎవరెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎవరు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. అసలు వచ్చింది ఎవర్రా? వచ్చింది ముగ్గురు, వెళ్ళింది మాత్రం నలుగురే. నలుగురా? ఎవరా వాళ్ళు? ఆ నలుగురిలో ఒక్కరు తెలుసు, నీ కూతురు భామ. జంప్ రాస్కెల్, వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవలేదురా? నువ్వే కదా నీకు అనవసరం చచ్చినట్టు పడుండు అన్నావు. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయినంతే. ఏమట్లేదండి. ఒరే ఈది బడిలో చదివి నాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్ లో చదివి నీకే అర్థం అవుతుంది. రేయ్, నువ్వు నోరు మీరా. ఇవాళ కాలేజ్కి వెళ్ళినా సరే తనతో వివరంగా మాట్లాడాలి. కంగారుగా మాట్లాడరా. రేయ్, మనం సంజయ్ కలవడానికి కాలేజ్కి వెళ్తున్నట్టు బావకు చెప్పొద్దే. ఏంట్రా నాకు చెప్పొద్దంటున్నావు? కాలేజీకి వెళ్తున్నాడు చెప్పొద్దు అంటున్నాడు. కాలేజ్ కా? ఎందుకు? కాలేజ్ కాదు, కాలేజ్ పక్కన ఆఫీస్ కి. నిజం ఎలాగూ చెప్పరు, కనీసం అబద్ధం చెప్పడం కూడా చేత కదా. కాలేజీ పక్కన మన ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ అంటే ట్రావెల్ ఆఫీస్. ట్రావెల్ ఆఫీస్. బ్రోకర్ ఆఫీసింగ్ కాదు. సంజయ్ అక్కడ ఉండదు కదా. ట్రావెల్ ఆఫీసే. నా ఆస్ట్రేలియా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి, అందుకే ట్రావెల్ ఆఫీస్ దాకా వెళ్ళొద్దామని. పద, నేను వస్తా. నువ్వెందుకు? ఒక టికెట్ కి ఒకళ్ళే వెళ్ళాలి. అది ప్రయాణం చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. ఓ. కారెక్కు. నేను కూడా వస్తున్నానే. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నీకు సపరేట్ గా చెప్పాలా? నీకు సెపరేట్ గా చెప్పాలా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సంయుక్త వర్మ. ఈ వర్మ ఎవరు? మీ భర్త? నో 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 నో, అది మా సర్నేమ్. ఓ. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం ఆవిడ అడిగిందా? నో, అడగకపోయినా చెప్పడం మన ధర్మం కదా అని. మొత్తం బయోడేటా కనుక్కో, నేను బయట కూర్చుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఎవరు? మీ బ్రదరా? బ్రదర్ లాంటి వారే. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదు, గుడ్ లుకింగ్ గాయ్. ఏం లాభం, ఆయనంతా వన్ వే, మంది హైవే. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు? నా కోసం కాదండి, అదే గుడ్ లుకింగ్, ఆ గుడ్ లుకింగ్ పర్సన్ కోసం. ఇదేంటి ఏమైనా వాడంటే వదిలితే ఒళ్ళో కూర్చోబెట్టుకునేటట్టున్నాడు. మీరా? సారీ సార్, మీరు అక్కడ ఉన్నట్టు తెలియక కూర్చున్నాను. తెలియకేం కాదు, తెలిసే కూర్చున్నావు. మీరేమన్నా నా మొగుడా మీ ఒళ్ళో కూర్చోడానికి? ఏయ్, నువ్వు మరీ బరి తెగించి మారుతున్నావు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఛీ, అయినా నిన్ననే లాభం. నీలాంటి ఆడాళ్ళందరూ ఇంతే. హలో సార్, ఏంటి మా ఆడల గురించి ఏదో రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? నా గురించి మీకు కొంచెం కూడా తెలీదు, కానీ మీ గురించి నాకు చాలా తెలుసు. ఏం తెలుసు? నా గురించి ఏం తెలుసు నీకు? పగలేమో మేమంటే అసహ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు, రాత్రి కాగానే మా కోసం లొట్టలేసుకుంటూ చూడటం, పాటలు పాడడం, సిగ్నల్స్ ఇవ్వడం. ఎవరికి తెలియదు మీ బాగోతం? ఏయ్, అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే ఆడపిల్లని కూడా చూడండి. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తా? ఏం చేస్తారు? ఆపండి. ఏంటి? ఏంటి చూడండి, బాబు? చెప్పండి. పొరపాటున ఒళ్ళో కూర్చున్నందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నువ్వా నేనా? అయినా నువ్వు కావాలని చూసారా, కూర్చున్నావు. పొరపాటుగా కూర్చున్నాను. నువ్వు కావాలనే కూర్చున్నావు. పొరపాటుగా నువ్వు కూర్చున్నాను. కావాలని కాదు, చేస్తున్నావు. ఏంటి? వాతావరణం వేడెక్కుతుంది, పైగా చుట్టూ లేడీస్. లేడీస్ తో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకోమనండి. నీ దగ్గర వీడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. నీ బొందా వీడి పాడా. బావా, అది కాదు బావా. బావా, సారీ సిస్టర్, ఆయనకు కొంచెం చేదస్తం ఎక్కువ. చూసారుగా, పొరపాటు నోళ్ళు కూర్చుంటే ఎంత గందరగోళం చేశాడు. పొరపాటునేం కాదు, కావాలనే కూర్చున్నా. కావాలని కూర్చున్నారా? దీనికి కారణం? లోకంలో అందరు మగాళ్ళు తన కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అవును. కానీ ఎస్పీ తనకు తానే పవిత్రంగా ఉండాలనుకుంటాడు. ఓహ్. అందుకే అతనే కావాలని కోరుకుంటున్నాను. ఐ సీ. ప్రొసీడ్. నేను ఎస్పీకి రిలేటివ్ ని, లవర్స్ కి గాడ్ ఫాదర్ ని. మీ లైన్ క్లియర్ అవడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తానని మాటిస్తున్నాను. ఇట్ ఆల్వేస్ యువర్ ఫెయిత్ఫుల్లీ బ్రదర్ శ్రీ కుమార్. భామ. బాయ్. ఝన్ 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 తెలుగు వన్.